దసరా కానుక కాదు, మమ్మల్ని ముంచే కానుక. ఆ ప్రభుత్వం దోసుకున్న దానికంటే మీ ప్రభుత్వం దోసుకుందుకు ఎక్కువైందయ్యా. ఫ్రీ బస్ పెట్టి ఆటో కార్మికుడు పొట్ట కొడతాం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిన్న చిన్న సాకులు చెప్పి ఎక్కువ మందిని ఈ పథకం నుంచి తప్పించడం. వేలకు వేలు 21 జీవో పెట్టి వేలకు వేలు కేసులు రాస్తున్నారు. ఎన్నికల ముందు మీరు ఏమి ఇచ్చారా? మీ స్పష్టంగా చెప్పాలి, మాకు స్పష్టంగా చెబితే మేము క్వశ్చన్ చెయ్యం. నువ్వు ఫ్రీ బస్ పెట్టి మా ఉపాధిని దెబ్బకొట్టి మేము పండగ చేసుకోమంటే నువ్వు ఇచ్చిన 41 రూపాయలతో మేమేం పండగ చేసుకోవాలా? థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకైతే శుభవార్త అయితే చెప్పింది. దసరా కానుకగా వాహన మిత్ర అయితే వేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఆటో కార్మికులు ఏమన్నారు, ఆటో డ్రైవర్లు ఏమన్నా తెలుసుకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఉందో దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు దసరా కానుక 15,000 రూపాయలు వేస్తా వాహన మిత్ర డబ్బులు ఇస్తా ఉన్నారు. దీన్ని ఎలా స్పందిస్తారేంటి? మీకు దసరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ చాలా కొరలు పెట్టారండి వాటిల్లో. అంతకుముందు ఏం చెప్పారంటే ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఫ్రీ బస్సు పెట్టే క్రమంలో ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి మాట ఇచ్చారు. తర్వాత వినాయక చవితి అన్నారు, ఇప్పుడు దసరా అంటున్నారు. ఒక కమిటీ వేసామంటున్నారు. మంత్రి సమక్షంలో కమిటీ వేసి ఆ కమిటీ ఎక్కడ పర్యవేక్షణ చేసింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏ సంఘాలతోటి ఆటో కార్మికులతో చర్చించారు, వాళ్ళ సాధక బాధలు ఏం తెలుసుకున్నారు, ఏం తెలుసుకుంది లేదు. మీరు హఠాత్తుగా అనంతపురంలో ప్రకటన చేసేసారు 15,000 రూపాయలు ఇస్తామని. 2-3 రోజులు టైం పెట్టేసి ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి వరకు సచివాలయంలో మాకు ఎటువంటి అప్డేట్ రాలేదు, మాకు సమాచారం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో వాలంటీర్లు ఉండేవారు, ఇప్పుడు వాలంటీర్లు లేరు. కేవలం అడ్మిన్ వీఆర్ఓ మాత్రమే చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకేసారి తాగిడి పడేటప్పటికి మాకు తెలియదు అంటున్నారు. కాగితాలు రికార్డ్స్ పోర్ట్స్లో ఉన్నటువంటి లేవు, ఇప్పుడు రికార్డ్స్ పోర్ట్స్లో పెట్టుకోమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అని, క్యాస్ట్ అని రకరకాలుగా కూరలు పెడతా ఉన్నారు. ఇతర పథకాలు వస్తే రావని చెప్తా ఉన్నారు. సరైనటువంటిది కాదు. ఎన్నికల ముందు మీరు ఏమి ఇచ్చారా? మీ స్పష్టంగా చెప్పాలి, మాకు స్పష్టంగా చెబితే మేము క్వశ్చన్ చెయ్యం. ఆనాడు ఏం చెప్పారు? ఆటో దగ్గర నుంచి ట్యాక్సీ బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్తో పాటుగా హెవీ లైసెన్స్ ఉన్నటువంటి లారీ టిప్పర్ డ్రైవర్లు కూడా మీరు ఇస్తారని చెప్పినటువంటిది స్వయాన మీరు ఎన్నికల మేనిఫెస్టోది. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోనే, మేమేమీ తప్పుడుగా ఏమీ సృష్టించలేదు ఇది. మరి ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా మీ ప్రజాప్రతినిధులకి రవాణా శాఖ మినిస్టర్ గారికి తెలియదా? ఆయన నిన్నకాక మొన్న ఒక మీడియాతో స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ముందు ఆ హామీల్ని 100% అమలు చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు కట్టండి? ఈ ఆటో ఓనరు ట్యాక్సీ ఓనర్కి మాత్రమే ఇస్తున్నారు, మీరు డ్రైవర్లకు ఇవ్వట్లా. మరి ఈ రోజున డ్రైవర్లు కొన్ని లక్షలాది మంది వాళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళు అద్దెలే కట్టుకుంటారా, వాళ్ళ కుటుంబాన్నే పోషించుకుంటారా? మీరు ఇచ్చే 15,000 రూపాయలు కేవలం ఓనర్కి మాత్రం ఇస్తున్నారు. అది కూడా సంవత్సరానికి రోజుకి 41 రూపాయలు పడింది. విజయవాడ సిటీలో చిన్న హోటల్కి వెళ్ళినా కానీ టిఫిన్ చేయాలంటే మినిమం ఒక పూటకి 50 రూపాయలు పడుతుంది. మరి కుటుంబాన్ని ఏ పద్ధతి పెంచుకోవాలండి? ఈరోజు మహిళలకు ఇచ్చే బస్సులు మేము కాదంట్లా, మహిళలకు ఇచ్చే పద్ధతులు కూడా ఏ పద్ధతుల వల్ల పేదవారికి మీరు ఇవ్వండి. లక్షలాది రూపాయలు జీతకాలు కూడా ఈరోజు బస్సులు ఫ్రీగా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? మీరు డ్రైవర్లందరికీ ఇస్తున్నారు, ఆనాడు మీరు ఓనర్కి ఇస్తామని చెప్తే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, మేము అడిగోలం కాదు. మీరు చెప్పింది స్పష్టంగా చెప్పారు. మీరు ఒకసారి మీరు చెప్పినటువంటి ఆడియోని అదేవిధంగా మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వినాలి. మీరు కూడా దాన్ని ఇచ్చేసుకొని మనం చెప్పింది వాస్తవం అబద్ధం అనేటువంటిది ఆలోచన చేసుకొని చెయ్యాలి. ఇది మీరు మాట్లాడేటువంటిది. ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఈవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. ఆల్ డ్రైవర్స్. ఇదండి మీ సీఎం గారు మాట్లాడినటువంటిది. స్వయాన ఒకసారి రవాణా శాఖ మినిస్టర్ గారు మీరు మినిస్టర్ హోదాలో ఉండి మీరు ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వటం సరైనది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీని స్పష్టంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ అరకొరలో పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమైతే రోడ్డు మీద ఈ రోజున చాలా దీనాది పరిస్థితి ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఇప్పుడు మీరు అసెంబ్లీ రేపు స్టార్ట్ అవుతూ ఉంది. ఈ ఒక్క హామీ కాదు, సంక్షేమ బోర్డు అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. 21 జీవో అనేటువంటిది భారాలు పెంచారు, అది కూడా మీరు మాట్లాడారు.
గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేసి ఫీజుల రూపంలో దోసుకుందని చెప్పి అంటున్నారు. ఆ ప్రభుత్వం దోసుకున్న దానికంటే మీ ప్రభుత్వం దోసుకుందుకు ఎక్కువైందయ్యా. 4-5 రెట్లు పెంచారు. 5-10 వేల రూపాయలు ఆటో కార్మికుడు జోబీలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి మీరు రాస్తే కేసులు కట్టడానికి ఆటో డ్రైవర్ అనుకుంటున్నారా, లేకపోతే ఆడేమైనా బడా సేటు అనుకుంటున్నారా? ఏ పద్ధతులు ఇస్తున్నారు మీరు? ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు? 21 జీవో అనేటువంటిది ఈరోజు చాలా భారంగా ఉంది. తక్షణం రేపు అసెంబ్లీలో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులకి మీరు ఇస్తారన్నటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ రవాణా రంగ కార్మికుల కుటుంబాలకి మౌలిక వసతులు ఆ సంక్షేమ బోర్డుతో కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 5% వడ్డీతోటి 4 లక్షల రూపాయల రుణాలు ఇస్తారన్నారు. అవి కూడా అమలు చేయాల్సింది వస్తుంది. ఈ అమలు చేసేంత కూడా ఆటో కార్మికులు, కార్మిక సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేస్తారు. ఎట్టి పరిస్థితులు ఆగే ప్రసక్తి లేదు. అందులో భాగంగానే రేపు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఇప్పటికీ మమ్మల్ని ఆంక్షలు పెట్టి రకరకాలుగా ప్రదర్శనలు ఇవ్వమని చెప్పేసి రవాణా శాఖ కమిషనర్ గారికి రిప్రజెంటేటివ్ కూడా మమ్మల్ని వెళ్ళనివ్వనంటే మీరు ధర్నా చౌక్లో ధర్నా చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరైనది కాదు. కేవలం ప్రభుత్వం ఇప్పుడు మోసపూరితంగానే ఆలోచించింది. దసరా ఇప్పుడు ఉత్సవాలు జరుగుతుంటే విజయవాడలో, ఇక్కడ రాజధాని అమరావతిలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన పరిస్థితి ఏంటయ్యా? అంటే ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు అన్నీ కూడా కార్మిక సంఘాలు, పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అన్నీ బయటకు తీసుకొస్తే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ టైంలోన ఇక్కడ సిపి గారు రకరకాల ఆంక్షలు పెట్టి మమ్మల్ని కార్యక్రమాలు చేయని చెప్పేసి మీ అసెంబ్లీని మామూలుగా నడిపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో అనుమతులు ఇవ్వాలి. మాకు అనుమతులు ఇవ్వకుండా మా గొంతు నొక్కేసి మీరు అసెంబ్లీని జరుపుకుంటాం, మీ కేసులు పెడతామంటే సరైనది కాదు. ఇది ప్రజా హక్కుని మీరు కావాలని చెప్పేసి కూనీ చేస్తున్న పరిస్థితి ఉంది. కరెక్ట్ కాదు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తక్షణం ప్రతి ఒక్క హామీని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేసేంత వరకు కూడా ఆటో మోటార్ కార్మికులు ఎట్టి పరిస్థితులు ఉద్యమం ఆగదు. ఇప్పటికైనా కానీ ఆలోచన చేసుకొని మీ ఇచ్చేటువంటి మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. 15,000 రూపాయల వాహన మిత్ర ఎలా స్పందిస్తారేంటి దసరా కానుక? ఈ దసరా కానుక ఆయన ఇచ్చే 15,000 రూపాయలు కూడా ఇంట్లో ఉన్న చిన్నపిల్లడికి కూడా శాఖరేట్లు కూడా రావు సరైన మంచిగా ఉంటే. రోజుకి 41 రూపాయి ఎవరి దాంట్లో పెట్టాలి? ఆ 41 రూపాయి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసిన ముగ్గురు వెళ్ళి టీ తాగితే 40 రూపాయలు చాలవు. ఆయన ఎవరు ఇమ్మన్నారండి? ఈ పథకం ఎవరు పెట్టమన్నారు? కావాల్సింది పేదవాడికి చదువు కావాలి, విద్య కావాలి, హాస్పిటల్ పేదవాడికి వైద్యం కావాలి, ఈ కావాలి. ఈ మానేసి నేను 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నా అంటే రోజుకి 41 రూపాయి. ఆ 41 రూపాయతో ఆడు ఏం తింటాడండి? ఈ ఫ్రీ బస్సు పెట్టి ఈ ఆటో కార్మికులు, ట్యాక్సీ వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టేకంట అసలు ఎవరు పెట్టమన్నారండి? ఇది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, కూటమి గవర్నమెంట్ ఇది ఎవరు పెట్టమన్నారు? ఇది ఈ ఫ్రీ ఎవరు అడిగారు? ప్రజలు అడిగారా? ప్రజలు అడిగేది ఏది? రైతు ఏమైనా నష్టపోతే రైతుకి ఏమైనా చూడమంటున్నారు. ఏమైనా ఇప్పుడు ఇవాళ ఉంది రాజరాజపేటలో కానీ విజయవాడ సిటీలో కానీ విషజ్వరాలు బోల్డ్ వచ్చాయి. దానికి సరైన వైద్యం ఇవ్వమని చెప్తున్నాం. అలాంటివన్నీ సరైన వైద్యం ఇవ్వకంట, సరైన విద్య ఇవ్వకంట, ఉన్న కాలేజీలు, కార్పొరేటర్ కాలేజీలు అమ్మేసి కార్పొరేటర్ స్కూళ్ళు సరైన వసతులు లేకుండా వాటిని పాడు చేసి ఆ పిల్లల చదువులకి ఇబ్బంది కలిగించి ఒక సరైన టీచర్ లేడు గవర్నమెంట్ స్కూల్లో. మొత్తం అన్ని సబ్జెక్టులకి ఒకే టీచర్ని పెడతాడు. అలాంటివన్నీ మానేసి ఫ్రీ బస్ పెట్టి ఆటో కార్మికుడు పొట్ట కొడతాం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రశ్నిస్తా అని ఫస్ట్ నుంచి 15 సంవత్సరాల నుంచి చెప్పుకొచ్చాడు. ఏం ప్రశ్నించాడండి ఆయన? డిప్యూటీ సీఎం ఇవ్వగానే ఏం చెప్పాడు ఆయన? సీఎం చంద్రబాబునే ఎన్నుకోండి, మీరు జీవితాంతం చంద్రబాబు మనకు ముఖ్యమంత్రి ఉండాలి అన్నాడు. ఒక పార్టీ పెట్టి, ఒక అధినేత ప్రజల గురించి, ఆటో కార్మికుల నుంచి ఏమైనా ప్రశ్నించాడండి? 21 జీవో పెట్టారు. 21 జీవో పెట్టి 10,000, 15,000 ఫైన్లు వేసి ఆటో కార్మికులు తప్పు చేయకుండా ఎవరుంటారండి? రోడ్డు మీద తిరిగేవాడు ఆటో కార్మికుడు తప్పు చేయకుండా ఎలా ఉంటాడు? ఓ టికెట్ ఎదురు కూర్చోబెట్టుకోవచ్చు, లేకపోతే కాకి చొక్కా వేసుకోవచ్చు, లేకపోతే ఏదో 500 రూపాయలు ఇస్తే కొద్ది లగేజీ కిరాయిస్తాం. దానికి కేసు రాసి 15,000, 10,000 కేసు రాస్తే వాడు ఎక్కడ బతుకుతాడండి? ఇదివరకు జగన్ గవర్నమెంట్లో ఆటో కార్మికుడికి ఎక్కడ కేసులు రాసింది లేదు. అప్పుడు కూడా వాళ్ళు పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు ఇది అవ్వాలి, వాళ్ళ కేసులు రాస్తే గవర్నమెంట్కి ఏం ఒలిగిద్ది, వాళ్ళ మీద సంపాదించిందని ఆయన వదిలేశాడు. నువ్వు వచ్చి 21 జీవో పెట్టి మొత్తం నాశనం చేసావు. ఎవరికి కావాలండి ఈ ఫ్రీ బస్సు వల్ల ఏమి ఇబ్బంది ఉంది? దసరా కానుక అన్నారు కదా, దసరా కానుక మీ కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ఈ కానుక అన్నారు. 41 రూపాయలు దసరా పండుగ మేము ఏం చేసుకోవాలి చెప్పండి? కనీసం సాంబ్రాణపల్లిలో మూల దేవుడికి, అమ్మవారికి సాంబ్రాణపల్లికి ఎక్కడానికి అగరబత్తి ప్యాకెట్ వస్తుందండి, మంచిది చెప్పండి. 41 రూపాయకి దసరా కానుక అంటే అదేండి? దసరా కానుక అంటే ఏంటి? పండగలా చేసుకోవాలి. పండగలా చేసుకోవాలంటే ఏం చేయాలి?
మేము రోడ్డు మీద తిరిగేది ఒక మా ఆటోలు జనం ఎక్కి మాకు రూపాయి ఇస్తే ఆ ఉపాధంతో మేము పండగ చేసుకోగలుగుతాం. నువ్వు ఫ్రీ బస్ పెట్టి మా ఉపాధం దెబ్బ కొట్టి మేము పండగ చేసుకోమంటే నువ్వు ఇచ్చిన 41 రూపాయలతో మేమేం పండగ చేసుకోవాలా? అది కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇది ఆలోచించాలి. ఇది మట్టుకు మీరు ఆలోచించి ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. స్కూల్లో కూడా జగన్ గారు మొత్తం అన్ని స్కూళ్ళు బాగు చేసి సూపర్ సిగ్గా స్కూల్ బాగు చేసి అన్నీ చేస్తే మొత్తం నాశనం చేసావు స్కూళ్ళు. ఈ సరైన బాత్రూమ్లు లేవు, మొత్తం మళ్ళీ యథాప్రకారంగా వచ్చింది. కొన్ని స్కూల్లో 3 టీచర్లు ఉండరు, మ్యాథ్స్ చెప్పే టీచర్ ఉండేది, మిగతాది చెప్పే సబ్జెక్ట్ ఉండేది, మొత్తానికి ఒకటే టీచరు. మొత్తం క్లాస్ అంతకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పడానికి కూడా ఒకటే టీచరు. ఇంకా వాళ్ళకి ఏం చదువు వస్తుందండి? కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలి. కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఆదాయం ఏదండి? మాకు ఆదాయం ఏది? రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తేనే కదా. ఆడికి సంవత్సరానికి 35,000 ఫీజు కట్టాలి. ఏది మామూలు మన డీజిల్లో ఉన్న కార్పొరేట్ స్కూల్లో వేస్తేనే. ఇంకెలాంటి స్కూల్లో వేయాలంటే 60-70 కావాలి. ఏ నల్లంతా చదవాలంటే సంవత్సరానికి 70,000 కావాలి. ఆ స్కూల్లో వేయాలన్నా 35,000 కావాలి. రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదా తినడానికి కానీ ఏదైనా. ఈరోజు 8,000-7,000 ఏంది అద్దె కొంప లేదు. ఏంటి సొంత ఇల్లు ఇచ్చా అన్నావు, ఎక్కడ ఇచ్చారండి సొంత ఇల్లు? ఎవరికి ఇచ్చావు? దసరా కానుక ఎలా స్పందిస్తావు? చంద్రబాబు గారు దసరా కానుక మీకు వాహన మిత్ర డబ్బులు ఇస్తా ఉన్నారు. సార్ ఈ వాహన మిత్ర వేస్తున్నారు కానీ సార్ ఆంక్షలు ఎక్కువ పెట్టారు. ఇప్పుడు బండికి సంబంధించిన కాగితాలన్నీ మేము ఫోర్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ అంటే కొంతమందికి లేదండి. ఒకరికైతే క్యాస్ట్ ఉంది, ఒకరికి ఇన్కమ్ ఉంది. ఈ చిన్న సాకులు చెప్పి ఎక్కువ మందిని ఈ పథకం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూటమి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు అన్ని కాగితాలు ఫోర్స్లో ఉండాలన్నారు. చాలామందికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు ఆటోలకి. కొన్ని బళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు, గంటలో కట్టొచ్చు. కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలా తెచ్చుకోవడం కుదరదు. ఎందుకంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, అక్కడ ఖాళీ ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఫిట్నెస్ చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ప్రతి కార్మికుడికి కూడా 15,000 ఇస్తా అన్నారు. ఏది డ్రైవింగ్ లైసెన్స్ కలిగి బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్కి ఖచ్చితంగా ఇస్తా అన్నారు. దీంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాండర్ కమ్ డ్రైవర్కి అంటున్నారు. ఆల్రెడీ డ్రైవర్లు చాలామంది నష్టపోయారు. అందులోనూ ఇప్పుడు ఈ ఉన్న ఏదైతే వాండర్ కమ్ డ్రైవర్కి అందులో కూడా చాలామంది తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సబ్మిట్ చేయాల్సిన కాగితాలు చాలా ఉన్నాయి. ఏదో కాగితం మిస్ అవుతూనే ఉంది ప్రతి డ్రైవర్ దగ్గర. దయించి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మెయిన్గా మేము కోరేది ఏంటంటే బండికి ఏంటంటే ఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాండర్ కమ్ డ్రైవర్కి ఆ బండి ఆయన పేరు మీద ఉందా లేదా, ఆయనకి లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా, ఈ మూడు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆనందించేది ఏమీ లేదు. ఈ దసరా కానుక కాదు, మమ్మల్ని ముంచే కానుక. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎన్నికల ముందు చాలా చెప్పారు, అందరికి చెప్పారు, మాకు చెప్పారు. అందరికి అన్యాయం చేస్తారు, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మాకు సంబంధించి ఇవ్వాలా, ప్రతి డ్రైవర్కి ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 14-15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. ఆటో రంగాల సంస్థ 6.5 లక్షల మంది ఉన్నారు. క్యాబ్ వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. లారీ వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి సాయం చేస్తా అని చెప్పి, వాహన మిత్ర ఇస్తా అని చెప్పి ఇవాళ కేవలం 2.5 లక్షల మందికి 3 లక్షల మందికి ఇచ్చేసి మిగతా వాళ్ళని ఒక రకంగా గంటేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఇవాళ ఏదైతే అద్దెకి సంబంధించిన వాహనం రన్ చేస్తూ ఉన్నారో, జీతానికి అద్దెకు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్రీ బస్ కారు నష్టపోతూ ఉన్నారు. డ్రైవర్ సొంత ఓనరే కాదు, అద్దె డ్రైవర్ కూడా నష్టపోతూ ఉన్నాడు. మరి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? నీ ఫ్రీ బస్ కారణంగా నష్టపోయేది వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బస్ నీకుంది. కానీ అంతకుముందు హామీ ఇచ్చావు, నీ హామీ అమలు చేయవు, ఆదుకో. ఇది ఈ రకంగా దసరా కానుక పేరుతో మోసం చేస్తే సరైనది కాదు. మీ హామీని అమలు చేయాలి. మిగతా ప్రజలకు ఏ రకంగా అయితే మోసం చేస్తాం మాకు ఆ రకం మోసం చేయొద్దు. తప్పనిసరిగా అందరికి వచ్చే రకంగా మళ్ళీ చాలా కండిషన్లు పెడతా ఉన్నారు. దీంట్లో కూడా మళ్ళీ కండిషన్లు 300 కరెంట్ కలితే అవుతుంది. నిన్న అధికారం రాకముందు ఎన్ని నువ్వు విమర్శించావు, ఈ కొర్రీలు ఉండకూడదు, కండిషన్ ఏ కండిషన్ లేకుండా అమలు చేస్తా అని చెప్పావు. మరి అన్ని కండిషన్లు చంద్రబాబు జగన్ మించిన కండిషన్లు పెడతా ఉన్నాం. ఇది సరైనది కాదు. నీకైనా జగన్ నయమైన రకం అనిపిస్తూ ఉంది. ఆయన మాకు అన్యాయం చేశాడు, అంతకుమించి అన్యాయం చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం వస్తే మాకు అన్యాయం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. మీ హామీలు అమలు చేయమని కొడతాను. రేపు విజయవాడలో 18వ తారీఖున ఉదయం 10 గంటలకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఈ సందర్భంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. దసరా కానుక మీ కళ ఆనందం వస్తారంటే దేనికి ఆనందం? ఈ చేతి ఇస్తున్నాడు, ఆ చేతితో తీసుకుంటున్నాడు. 1,000 21 జీవో పెట్టి 1,000 కేసులు రాస్తున్నాడు. అది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు పద్ధతి? 15,000 రూపాయలు ఇస్తున్నాడు. 15,000 రూపాయలు దేనికండి? నెలకు వచ్చి 120,000 రూపాయలు పడింది. సంవత్సరానికి వచ్చి 15,000 12 రూపాయలు పడింది. రోజుకి వచ్చి 41 రూపాయలు చిల్లర పడింది. దేనికండి? మేము తోలుకోలేమా? ఆ ఉచిత బస్సులు తీసేయండి, లేదా ఉంచండి. మమ్మల్ని కూడా కలపండి. ఆటోలు నెలకు 30,000 ఇవ్వండి. మేము కూడా లేడీస్ని ఫ్రీగా తిప్పుతాంగా. అలాగే ఫ్రీగా ఆటోలు ఫ్రీగా తిప్పుతాం.
లేడీస్కి వ్యతిరేకం కాదు, మేము ఉచిత బస్సులకి వ్యతిరేకం కాదు. మేము కూడా మా ఆటోలు కూడా మీకు గవర్నమెంట్ వాల్చుకోండి, మేము ఫ్రీగా తిప్పుతాం, మేము కూడా ఫ్రీగా సేవ చేస్తాం ఆడవాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చెప్పారండి? వాళ్ళ నానేంటి కమ్యూనిస్టు, ఎర్రజెండా పట్టుకున్నాడు. ఇదిగోండి ఈ ఎర్రకండవా పట్టుకుని ఏం చేసేదండి? మెల్ల వేసుకున్నాడు. నేను కార్మికుడిని అన్నాడు. కార్మికుడు అంటే ఇప్పుడు మరి కార్మికుడి వైపు మాట్లాడాలిగా, నిలబడాలిగా, కార్మికుడేగా. మరి నువ్వు కార్మికుడి వైపు మాట్లాడకుండా ఎర్రకండవా వేసుకొని పిడికిలు బిగిస్తే ఎక్కడ ముందుకు రావాలిగా? ఎక్కడ వస్తున్నావు నువ్వు? మీ నాన్న ఆశయాలని తీర్చాలిగా. ఎక్కడ తీర్చున్నావు? మీ నాన్న ఆశయాలు తీర్చట్లేదు కదా. నేను కార్మికుడిని, నేను ఎర్రకండవా వేసుకున్నాను, నేను పిడికిలు బిగిస్తున్నాను అంటే సరిపోయిందా? అది ఎక్కడ వరకు పద్ధతి? రండి ముందుకు వచ్చి మాట్లాడండి, కార్మికుల వైపు రండి, మాట్లాడి నిలబడండి. వేలకు వేలు కేసులు రాసి ఆ జియో 21 పెట్టారు కేసులు. అంతగా మేము గ్యాసే కొట్టించుకోవాలా, కిస్తీలే కట్టుకోవాలా, ఇంటద్దెలు కట్టుకోవాలా, కేసులే కట్టుకోవాలా? ఎక్కడికైనా చూడాలండి మేము. ఎక్కడికైనా మీరు ఇచ్చి 50 రూపాయలు 40 రూపాయలకి ఇల్లు గడిచిపోద్దా? మా కాలనీలు కట్టించండి, ఆటో డ్రైవర్ల కాలనీలు కట్టించండి. ఎక్కడ వరకు పద్ధతి అండి? అది కరెక్టేనా? 15,000 రూపాయలు ఇచ్చాం, మీరు ఆ సంతోషం? ఎక్కడ సంతోషం? ఎక్కడ 40-50 రూపాయలకు సంతోషపడిపోతామా? అది పద్ధతి ఉండాలి మాట్లాడడానికి కూడా. ఎక్కడ న్యాయం అండి? గతంలో అంటే 10,000 రూపాయలు ఇచ్చారండి, అందరికీ ఇచ్చారు. ఇది ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నాడు. కులం దేనికి? కులం దేనికండి? ఎవరికి కులం? నువ్వు ఏసీల్లో పడుకోవాలి, మేము దోమల్లో కుట్టించుకోవాలా? ఎక్కడ వరకు పద్ధతి అది? రికార్డులు ఇమ్మంటున్నారు, రికార్డులు ఇస్తాం, పద్ధతిగా ఉంది. ఫోటో దింపుతున్నాం, పద్ధతిగా ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికండి? కులం దేనికి కులం? దేనికి డివైడ్ చేస్తున్నారు? మీరు రాజకీయ నాయకులు కదా, మీరు కుల డివైడ్ చేస్తున్నారు. పద్ధతి ఉండాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఇదిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా ముందుకు రావాలి. కండవా వేసుకున్నారు, కార్మికుడు అయ్యి ఉండి కూడా మీ నాన్న ఆశయాలు తీర్చాలి. ముందుకు రండి, కార్మికుల వైపు మాట్లాడండి, రండి, మా వైపు నిలబడండి. డిప్యూటీ సీఎంగా అడగండి, సీఎం గారిని అడగండి, మాట్లాడండి. నువ్వు ఎక్కడో మూల కూర్చొని నువ్వు కనబడకుండా ఎక్కడ పద్ధతేనా? నిలబడండి, రండి, ముందుకు వచ్చి మాట్లాడండి, కార్మికుల వైపు మాట్లాడండి. ఎదకండ వేసుకుంటే కాదండి, ఎదకండ వేసుకుంటే కార్మికులు. మీ నాన్నగారు కమ్యూనిస్టు, మీ నాన్నగారు ఆశయాలు తీర్చండి, మీరు ముందుకు వచ్చి తీర్చండి. అప్పుడు మేము మందరం మీ కాళ్ళు కడిగి నెత్తి మీద పాలు చల్లుకుంటాం. ఎక్కడైనా కనబడకుండా ఎక్కడో మూల కూర్చుంటే అలా పద్ధతి కాదండి అది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో కార్మికులు మాత్రం 3 పూట్ల భోజనం చేసే పరిస్థితి లేదని ఈ రోజున ఆటో కార్మికులు రోడ్డెక్కడం జరిగింది. ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా కానుకగా వాహన మిత్ర ప్రతి ఆటో డ్రైవర్ ఉన్నటువంటి సొంత వాహనం కలిగిన వ్యక్తికి 15,000 ఇస్తామని ప్రకటించారు. దానిపై మాత్రం ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మీరిచ్చే 15,000 రూపాయలు రోజుకి 41 రూపాయలు పడుతుంది. 41 రూపాయలతో మేము పండుగ చేసుకునే పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి నెల కూడా మాకు ఒక ఆదాయాన్ని చూపించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు అయితే కోరుతున్నారు.